సార్ భట్టి గారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఆడ పెద్దగా నేను లోతుగా అధ్యయనం చేయలేదు. అందరూ ఎవరిని అడిగినా కానీ మేము వస్తాం అని చెప్తా ఉన్నారు. నాకు పెద్దగా అవగాహన లేదు దాన్ని. భట్టి గారు, రేవంత్ సర్కార్ను కూల్చేది ఖమ్మం నల్గొండ నేతలే అని అంటున్నారు. అంటే ఖమ్మం నల్గొండలో కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా? ఆడి కూచిపోటీ చేస్తారా ఎట్లా వాళ్ళు? అంటే ఖమ్మం నల్గొండ నేతలో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడు. అవును, కాంగ్రెస్ నేతలు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రదారులు కాదండి. సారీ టు సే దాట్. కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రదారులు కాబోరు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం పిల్లర్స్ లాగా గట్టిగా రాక్స్ లాగా నిలబడతారు తప్ప, మరీ ముఖ్యంగా ఖమ్మం నల్గొండ జిల్లా నేతలు దే స్టాండ్ లైక్ ఎ రాక్, దే నాట్ డూ దట్. ఓకే, కేసీఆర్ శ్రవణ్ జిల్లా నాయకులు చూసి భయపడి అట్లా మాట్లాడుతుంటారు. శ్రవణ్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తారని మీరు అనుకుంటున్నారా? అమ్మా, ఎస్, ఇఫ్ నాట్ టుడే టుమారో. ట్రాఫిక్ రూల్స్ పెట్టి మీరు దానికి ఇంకా కొంచెం మైనర్గా లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 అని చెప్పేసి మీరు పెంచేసినారు, అది ఫైన్లు పెంచేసినారు. కానీ అదే మేము లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు 5,000, 6,000 అని డిమాండ్ చేస్తున్నారు. అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ లైసెన్స్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అటువంటి కరప్షన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు. అలా చేస్తూ ఉంటే మీరు ఇమీడియట్గా మీ దృష్టిలో ఉంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీపీ ద్వారా, మిగతా విజిలెన్స్ ద్వారా రకరకాలైన చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి వాటన్నింటినీ కట్టడి చేసి, అంటే గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు ఇంకా మిగిలిపోయి అక్కడక్కడ కరప్షన్ చేస్తూ ఉంటే వాటిని కట్టడి చేయడం కోసం ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవబోతుందా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పనిచేసింది. ప్రజలు ఏ రకమైన నిర్ణయం చేస్తారో రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది. అంటే మీకు ఒక్క సీట్ అయినా వస్తుంది అనే నమ్మకం ఏమన్నా కలిగి ఉందా? అంటే పెద్దగా నేను అదే చెప్తాను, దాని మీద పెద్దగా నేను దృష్టి పెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకే నేను లోతుగా మీకు ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను. బట్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆడ గట్టిగా పనిచేసింది. కానీ వైసీపీ చెప్తుంది మాకు 150 పైగా సీట్లు వస్తాయని చెప్పేసి. అట్లాగే సేమ్ నంబర్ వీళ్ళు కూడా క్లెయిమ్. ఇంకా నేను ఇప్పుడే చెప్పాను, రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళే మేము వస్తాం అని చెప్తా ఉన్నారు. పెద్దగా అవగాహన లేదు సార్. చివరిగా విద్యుత్ శాఖ మంత్రిగా చెప్పండి, కేసీఆర్, కేటీఆర్ పదే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు పోయిందని. అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్లో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చర్చ జరిగింది. గతంలో అవినీతి జరిగింది, ఖచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ విచారణ విషయం ఏంది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందనే విషయం. రెండు అంశాలు మీరు మాట చెప్పారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి, దీనికి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాం. సో జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దాని లోతులో నేను వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. సో దే విల్ గివ్ ద రిపోర్ట్ జస్టిస్. ఇక రెండో అంశం, కరెంటు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతుందని లెక్కలతో సహా ఇప్పటికే చాలా సందర్భాల్లో పత్రికా సమావేశాలు పెట్టి ఏ రోజు ఏ నెలలో మీరు ఇచ్చిన దానికంటే ఎంత ఎక్కువ పవర్ మేము ఈ సంవత్సరం ఇచ్చాము కూడా లెక్కలతో సహా చెప్పాను. హయ్యెస్ట్ పీక్ డిమాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చిందని కూడా చెప్పాను. ఐ విల్ ఛాలెంజ్ యాజ్ అ పవర్ మినిస్టర్ స్టిల్ కేసీఆర్ గారు కానీ యాజ్ కేటీఆర్ గారు కానీ ఎవరు వచ్చినా నేను కూర్చొని ఛాలెంజ్ చేసి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. మేము మీకంటే ఎక్కువ పవర్ని, క్వాలిటీ పవర్ని ఇచ్చాము, లెక్కలు అంకెలతో సహా నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చి గాలి మాటలు, గాలి కబుర్లు ఏదో నోటుకొచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కాబట్టి, లేకపోతే మీరు 10 ఏళ్ళు సంపాదించిన డబ్బుతో మీడియాలో అడ్డగోలు గోబెల్స్ ప్రచారం చేయాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో వాస్తవాలు ఆన్ రికార్డు ఉంటుంది. పవర్ సప్లై అనేది దాస్తే దాగేది కూడా కాదు. 10 ఏళ్లలో లేని పవర్ కట్లు ఇప్పుడు ఉన్నాయి, గంటల కొద్దీ పవర్ కట్లు. లేదే, అదే అంటున్నా, నేను లెక్కలతో సహా ఇచ్చాను అంటున్నా నేను. ప్రేమ్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు ఫైనల్గా. ప్రేమ్, భట్టి గారు, మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చాక మీరు యాదాద్రి వెళ్ళారు. యాదాద్రి వెళ్ళినప్పుడు ఆడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఎత్తైన పీట మీద కూర్చున్నారు, మీరేమో కొంచెం తక్కువగా ఉన్న పీట మీద కూర్చున్నారు. కానీ మీరు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మిమ్మల్ని అలా కూర్చోబెట్టారని బయట విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను వెంటనే సమాధానం కూడా చెప్పాను. దాన్ని మేము ఆ గుడికి వెళ్ళింది కూడా ఐ థింక్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి.
నేను ఆ గుడికి వెళ్ళింది కూడా మేము. ఈ రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు పాదయాత్ర సందర్భంగా నా దృష్టికి వచ్చినటువంటి అనేక బాధాతత్వమైన హృదయాలతో కుటుంబ సభ్యులు మాట్లాడిన కథనాలు కూడా నాకు తెలుసు. వాళ్ళకి ఆ ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమానికి ఆ రోజు మేము బయలుదేరి వెళ్ళాం. ఆ వెళ్ళే ముందు యాదాద్రికి వెళ్ళి పూజ చేసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అని ఆడ నుంచి అటు భద్రాచలం కూడా వెళ్ళాం. అదే యాదాద్రి టెంపుల్కి నేను పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ కూడా వెళ్ళాను. ఆ స్వామికి ఆ రోజు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో నేను ఎప్పటికే ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చే సమయంలో అనేక మంది పేదవాళ్ళు తల్లులు ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇల్లు కావాలని కోరటమే కాదు, మాకు చేసి పెట్టాలని కోరుతూ ఉన్నారు. భగవంతుడా ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి మాకు ఇవ్వండి, ఈ పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే అవకాశం కల్పించని ఆ రోజు దండం పెట్టుకుని వచ్చాను. అదే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే భక్తిభావంతో మంచి అవకాశం ఇచ్చావు, తప్పనిసరిగా వాళ్ళకి చేస్తాం, ఈరోజు మేము మొదలు పెట్టబోతున్నామని దండం పెట్టి ఆడొచ్చి కూర్చుని ఏది దొరికితే అది కూర్చున్నాను తప్ప నన్ను ఎవరు ఆడ కింద కూర్చో పైన కూర్చో లేదా ఆడ కూర్చో ఈడ కూర్చో అని చెప్పినాడు. నేనే వాళ్ళందరూ మీరు ఈడ కూర్చోండి ఆడ కూర్చోండి అని చెప్పినాడు నేను. ఓకే, నోబడీ హాజ్ ఇన్సల్టెడ్ మీ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ ఆల్సో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.